హలో ఫ్రెండ్స్, 2 ఏళ్ల ముందు పోయిన బండి మళ్ళా 2 ఏళ్ల తర్వాత అయితే దొరికింది మా అబ్దుల్ది. అసలు అబ్దుల్ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు మళ్ళా బండి దొరుకుతాది అనేసి. ఎట్ట పోయింది, ఎప్పుడు పోయింది, మనమైతే ఒక లాంగ్ వీడియో చేద్దాము. మళ్ళా ఎట్లా దొరికిందో మీరైతే ఈ వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది. బండి అయితే మళ్ళా అనంతపూర్ లో దొరికింది. బండి కండిషన్ అయితే చాలా దారుణంగా ఉంది. ఇంకా ఫస్ట్ షోరూమ్ లో ఇచ్చి రిపేర్ కి ఇచ్చేసినాడు. ఇంకా స్పీడోమీటర్ కి అయితే టేబుల్ వేసి అతికించుకున్నారు. అంత కకృతోళ్ళు మా అబ్దుల్ కొత్తది కొనుకొచ్చినాడు. మళ్ళా ఇంకా బండికి ఉన్న పెయింట్ అంతా షేడ్ అయిపోయింది అనేసి ఇంకా బండికి ఉండే అన్ని పాటలు అయితే తీసుకొని పెయింటింగ్ చేపిద్దామనేసి తీసుకొని వచ్చినాం. ముందర టైరు ట్యాంకర్ రెండింటికి పెయింట్లు చేయాలనేసి 2 పాటలు అయితే తీసుకొని పెయింటర్ షాప్ కి అయితే వచ్చేసినాము. కానీ మా అబ్దుల్ ఇంత ఖర్చు అయితే అస్సలు బాధపడ్డంలా. మా అబ్దుల్ చాలా హ్యాపీగా ఉన్నాడు బండి దొరికిందనేసి. మా అబ్దుల్ సంతోషం ఏ లెవెల్లో ఉందంటే వాళ్ళ పనులు కూడా మా అబ్దులే చేసి పెడతాడు వాళ్ళకి. ఇంకా ఆ పిల్లోనికి అయితే దానికి ఉండే స్టిక్కర్లు అన్ని తీసి ఆ పిల్లోడికి అతికిచ్చి నువ్వేరా డ్యూక్ అంటున్నాడు. వాడిని అయితే ఇంకా అంత లోపల పెయింట్ అయితే రెడీ అయిపోయింది. పెయింట్ కూడా వచ్చేసింది. వీళ్ళు అంత లోపల టైర్ కుండే స్టిక్కర్లు అయితే బెరికేసిన్నారు. ఇంకా పెయింట్ అయితే ఆడాడ బేరో ఆడంతా పేపర్లు పెట్టి కవర్ చేసేసినారు. ఇంకా రెండింటికి పెయింట్ అయితే స్టార్ట్ చేసినారు. బండి ఎట్ట దొరికిందో చెప్తే షాక్ అయిపోతారు. వాళ్ళంతకు వాళ్ళే ఫోన్ చేసి మరి బండి చేతిలో పెట్టినట్టు అయింది. ఈ బండిని అయితే ఎవడో అమ్మినాడు, ఎవడో కొనుక్కున్నాడు. వాడైతే ఆర్టీఓ ఆఫీస్ లో ఆర్సీ మార్పించాలని చెప్పేసి మా అబ్దుల్కే ఫోన్ చేసినాడు. మొత్తం క్లియర్ గా అయితే చెప్తా, ఒక లాంగ్ వీడియో చేస్తా. ఇప్పటికైతే బండి రిపేర్ అయిపోయింది. ఇంకా నెంబర్ ప్లేట్లు కూడా బేబిచ్చేసినాడు. ఈ బండి పోయిందనేసి మా అబ్దుల్ అయితే నింజా కూడా కొనుక్కున్నాడు. ఇంకా ఈ బండిని అయితే మామూలుగా వాడు రచ్చ రచ్చే. మన యూట్యూబ్ ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో ఫాలో కూడా ఇచ్చు కదా. ఓయ్.